ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టారు. అది ఏంటంటే 21వ తేదీన ప్రధానమంత్రి గారి రాక సందర్భంగా జరగాల్సినటువంటి యోగా డే గురించి పెట్టారు. ఆ యోగా డే ప్రాశస్త్యాన్ని గురించి మాట్లాడితే ఎవరికి అభ్యంతరం లేదు. అక్కడ ఆయన పెట్టుకున్నటువంటి విలేకరులు ఆయన్ని మరి సెలెక్టివ్గా చంద్రబాబు నాయుడు గారి మనసెరిగి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల ప్రకారం ప్రశ్నలు అడగటం. ఏంటంటే వాళ్ళు అడిగిన ప్రశ్న, గంజాయి వాళ్లకు గంజాయి నేరస్తులకు రౌడీ షీటర్లు ఇళ్లకెళ్ళి పరామర్శించటం ఏంటండి, బెట్టింగ్ రాయిళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ విగ్రహాలు ప్రారంభించటం ఏంటంటే, అంటే ఈ సత్తెనపల్లి తెనాలి ఇష్యూస్ అన్నమాట. అంటే సెలెక్టివ్ క్వశ్చన్స్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి తన హయాంలో తన 5 ఏళ్ల కాలంలో 3,32,671 రూపాయలు మాత్రమే నేను అప్పులు చేస్తే, చంద్రబాబు నాయుడు గారు తన హయాంలో ఈ యొక్క సంవత్సర కాలంలోనే 1,61,301 కోట్ల రూపాయలు అప్పులు చేశారనేటటువంటి ప్రశ్న మాత్రం వాళ్ళ దగ్గర నుంచి రాల. అయితే చివరికి ఒక ఆయన ఆ ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న వేస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఏమైనా సరైనటువంటి సమాధానం వచ్చిందా? ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానం నేరుగా చెప్పలా. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్న ప్రకారం 1,61,000 కోట్ల అప్పులు చేయలేదని అనలా. అప్పులు చేస్తున్నాం. ఏది, విశాఖపట్నం కోసం, అమరావతి కోసం, పోలవరం కోసం కేంద్రం డబ్బులు ఇవ్వబట్టే అంతంత మాత్రంగా రాష్ట్రంలో కొద్దిగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని సమాధానం చెప్పాడు తప్ప తాను అప్పులు చేయలేదు అనే మాట చెప్పల. ఇకపోతే రప్ప అంటూ నరికేస్తాం, చంపుతాం అంటున్నారు. మనం ఎటుపోతున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు విలేకరులను ప్రశ్నించారు. అప్పటికే ఆ కార్యకర్త, ప్లకార్డు పట్టుకున్నటువంటి కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్తని, తెలుగుదేశం పార్టీలో అధికారిక సభ్యత్వం ఉన్నటువంటి వ్యక్తిని, అతని పేరు రవితేజ అని, మరి పెదకూరపాడు శాసనసభ్యుడు భాష్యం ప్రవీణ్ అనుచరుడని విషయాలు వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా క్రోసూరు మండలం 88 తాళ్ళూరు గ్రామానికి చెందిన వ్యక్తి అనే విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా ఆ విషయం తెలియనట్టే దాన్ని దాటవేస్తూ సమాధానం చెప్తాడు. అదే ఆ ఛానళ్ళు, కొన్ని ఛానళ్ళు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్నంట తనను తాను రక్షించుకోవటం కోసం తీసుకున్నాడంట. అంటే తనను తాను రక్షించుకోవటం కోసం తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని 2023లో లేకపోతే 24 జనవరి నెలలోనే తీసుకున్నాడా? భాష్యం ప్రవీణ్ ఎమ్మెల్యేగా ఎన్నిక కాకముందు ఇచ్చినటువంటి సభ్యత్వం అది. మరి ఆ సభ్యత్వం తీసేసుకుంటాడా? ఆ సభ్యత్వాన్ని కొంతమంది అంట ప్రమాద బీమా కింద 2 లక్షల రూపాయలు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇస్తుంది కాబట్టి ప్రమాద బీమా కింద కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా సభ్యత్వం తీసుకున్నారంట. ఇది ఎక్కడ విచిత్రం అండి బాబు. అంటే ఇప్పుడు ఒక దంపతులకు పెళ్ళయిందండి. ఆ దంపతులకు పెళ్ళైతే ఒక భర్త ఒక మహిళ దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ భర్త కట్టినటువంటి తాళి అనే లైసెన్స్ ఉండాలి కదా. మహిళను నా మనిషి అని చెప్పుకోవాలంటే తాళి ఒకటి ఉండాలి కదా. అలాంటి తాళే కదా ఈ సభ్యత్వం ఇచ్చిందేమో టీడీపీ సభ్యత్వం ఏదో అవసరం కోసం తీసుకున్నాడేంటి? అంటే టీడీపీ పార్టీనే ఫేక్ పార్టీయా? ఫేక్ సభ్యత్వాలు ఇస్తారా మీరు?
టీడీపీ జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, అదే ప్రశ్నని విలేకరులు ప్రస్తావిస్తే సినిమా డైలాగుల మీద కూడా ఇక్కడ చర్చ ఎక్కడ పెడదామండి అని చెప్పేసి ముందన్నారు. తర్వాత అక్కడ ఉన్న విలేకరి వాస్తవాలు తెలియజేస్తే, ఇదండి అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త అండి అని అంటే, ఆయన ఆశ్చర్యపోయి తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి ఒక్క హామీని నిలబెట్టుకోలేదన్న కోపం వచ్చిందేమో, మరి తెలుగుదేశం పార్టీ వాళ్లే చంద్రబాబు మీద తిరుగుబాటు చేస్తూ వైసీపీ ప్లకార్డులు, వైసీపీ జెండాలు పట్టుకున్నారంటే చంద్రబాబుకి ఇంతకన్నా గుణపాఠం ఏముంటుంది అని చెప్పేసి చాలా యుక్తిగా, రాజకీయ పరంగా చాలా తెలివిగా, చాలా జాగ్రత్తగా చెప్పారు. మరి అదే ప్రశ్నని, అలాంటి ప్రశ్ననే విలేకరులు ఇంకోటి వేశారు చంద్రబాబు నాయుడు గారిని. గడప గడపకి తెలుగుదేశం మేనిఫెస్టో అనే కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ పెట్టుకుందండి. వైఎస్ఆర్సీపీ పెట్టుకున్నది కదా ఆ కార్యక్రమాన్ని. ఆ కార్యక్రమం మీద మీ వ్యాఖ్యలు ఏంటి అంటే, ఆయన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి రాజకీయ యుక్తిగా, జాగ్రత్తగా చెప్పాల ఆయన సమాధానం. ఆయన ఏం చెప్పాడంటే, మేము సూపర్ 6 అమలు చెయ్యలేము అనేదాన్ని పరోక్షంగా అంగీకరిస్తూ, మేము వైసీపీ వాళ్ళు అడిగితే సమాధానం చెప్పం. ఏమనాలి, ఆయన రాజకీయంగా ఆయన నిజంగా చేశాను, పనిచేసి ఉన్నాను అనేటటువంటి ధైర్యం ఆయన అనుకుంటే, నిజంగా ఆయన మేనిఫెస్టోని ఆయన నెరవేరిస్తే ఏం చెప్పాలి? వెళ్ళనండి, ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్తారు. మేము పని చేయకపోతే కదా, పని చేశాం కాబట్టి వాళ్ళనే ప్రజలు చెంపకు పెట్టి కొడతారనో ఏదో అనాలి. లేదా ప్రజల వ్యత్యాసాన్ని బేరీజు వేసుకుంటారు, మా పరిపాలన వాళ్ళ పరిపాలన, వాళ్ళకే బుద్ధి వస్తుందని చెప్పేసి అనాలి. మేము సమాధానం చెప్పం, ప్రజలు అడిగితే చెబుతాం, వైసీపీకి చెప్పం అంటే, వైసీపీ ఒక ప్రతిపక్ష పార్టీ, ప్రజల పక్షాన 40% ఓట్లు పొందినటువంటి పార్టీకే మీరు చెప్పం, సమాధానం చెప్పం అని అంటే ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా ప్రశ్నిస్తారండి? ప్రజలు మీ దగ్గరికి ఏ విధంగా ముందుకు వస్తారండి ప్రశ్నించడానికి? ఇంకా మీరు ఇంకొక మాట అన్నారు ఆయన, అసలు ప్రజల్ని, పోలీసుల్ని తిట్టేవాళ్ళని ఈ రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడన్నా చూసామా అన్నారు. అంటే మతిమరుపు, ప్రజలకు మతిమరుపు ఉంటుంది అనుకుంటారా చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారు మీరే తిట్టారు ప్రజల్ని. మా గుంటూరు, విజయవాడ ప్రజల్ని, గుంటూరు, విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా వచ్చి, నేను ఈ అమరావతిని ఈ ప్రాంత ప్రయోజనాల కోసం ఈ ప్రాంతంలో నేను రాజధానిని పెడితే నన్ను కాదని ఈ ప్రాంతం మొత్తం కూడా ఊడ్చిపెట్టినట్టుగా మీరు వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేశారు అంటే మీకు కనీసం సిగ్గు, శరం లేదు, పౌరుషం లేదు, రోషం లేదు అనే మాటలు మీరు ప్రజలను అన్నారు. ఇదొక్కటే కాదు, నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా కూడా మీరు ప్రజల్ని తిట్టారు. మేమిచ్చిన రోడ్లపైన, మేమేసిన రోడ్లపైన నడుస్తారు, మేమిచ్చిన టాయిలెట్ల మీద కూర్చుంటారు, మాకే మీరు ఓట్లు వేయరా, అది మీరు ప్రజల్ని తిట్టినట్టు కదా. ఇక పోలీసుల్ని తిట్టేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రమే అరాచకాలకి కేర్ ఆఫ్ అడ్రస్లు అన్నట్టుగా మీరు చెప్పాలని ఒక పథకం ప్రకారం మీ మీడియా, మీరు మొత్తం పనిచేస్తుంటే వాస్తవాలు ప్రజలు ఆలోచించరని మీరు అనుకుంటే ఎలా చంద్రబాబు నాయుడు గారు? మీరు వైఎస్ఆర్సీపీ హయాంలో శవాంగ్ గారు డీజీపీగా ఉన్నప్పుడు ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఒక ఐఏఎస్ అన్నారు, అతను అనరాని మాటలు అన్నారు, అతని మతం పేరు చెప్పారు, మతం ప్రస్తావించారు, జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తున్నాడు అన్నారు. ఇది పోలీసు వాళ్ళని తిట్టడం కాదండి. మీ కుమారుడు నారా లోకేష్ గారు రాయలసీమకు చెందినటువంటి ఒక ఎస్పీని
నీ కంటికి ఆపరేషన్ చేస్తాం. ఏం మా నాన్నగారి మీటింగులో కానిస్టేబుల్కి కళ్ళు పోయాయని చెప్పేసి అంటావా? నీ రెడ్ బుక్లో నీ పేరుందని చెప్పేసి నీ కంటికి ఆపరేషన్ చేస్తామని చెప్పేసి అన్నాడు. అచ్చెన్నాయుడు గారు మీ అబ్బాయి యువగళం ఏదో కార్యక్రమం దగ్గర ఏదో చిన్న పోలీసు బందోబస్తు సరిగా లేదని పోలీసులు అనరాని మాట, నేను డిబేట్లో చెప్పలేని మాట, పోలీసులు బెంగి తిని, ఇంకా మీరే అర్థం చేసుకోండి, బెంగి తిని కూర్చున్నారన్నాడు. ఏం మాట్లాడి అది మీరు పోలీసుల్ని ప్రేమగా చూసుకున్నట్ట? మీరంటారు, మీ అబ్బాయి అంటారు, మీ పార్టీ అధ్యక్షుడు అంటారు, ఎవరైనా పోలీసులు తిడతారా అంటారు. ఎవరో ఎందుకండి, మీరే ఉన్నారు ఇక్కడ. ఒక్కసారి ప్రజలకి ఏదో మతిమరుపు ఉందని మాత్రం మీరు దయచేసి అనుకోవద్దు. చంద్రబాబు నాయుడు గారు మీరు పెద్దవారు, మీరంటే మాకు చాలా గౌరవం. మీరు 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు మేలు చేస్తామని చెప్తా ఉన్నారు కదా. ఆ మేలు మేము పొందటం కోసం అయినా సరే మీరు సంతోషంగా ఉండాలి. అంతేగాని మీరు జ్ఞాపక శక్తిని కోల్పోయి ఏమి మీరు మాట్లాడారో మీకే గుర్తు లేకుండా అసలు అక్కడ యోగా గురించి మాట్లాడండి సార్. అక్కడ కూడా రాజకీయాలు ఎందుకండి? ఇక్కడ ఎక్కడ అవకాశం వస్తుందా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి? కానీ ఇదే తప్ప మీకు మరో పని లేకపోతే ఎట్లండి? కాస్త ప్రజల గురించి ఆలోచించండి మహాప్రభు. నమస్తే.